పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అంటే బురద జల్లడం ఎలా ఉంటుందంటే మొన్న 20వ తేదీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఓజీ. అది ఫస్ట్ డే కలెక్షన్స్ 154 crores 154 కోట్లు. అంతకుముందున్న కల్కి 151 crores. సో దిస్ ఇస్ హైయెస్ట్ ఎవర్ ఆన్ ద ఫస్ట్ డే కలెక్షన్స్. వేరేస్ ఓటీటీకి 113 crores. సో అది బాక్స్ ఆఫీస్ సక్సెస్. దానికి అంబటి రాంబాబు ఏ సినిమా ఫ్లాప్ అంటాడు ఆయన. సోషల్ మీడియాలో అయితే డిజాస్టర్ ఓజీ అని హ్యాష్ ట్యాగ్తో ట్రెండింగ్. ఇది ఎందుకు చెప్పానంటే మళ్ళీ వారు ఒక సపరేట్ అబ్రివేషన్ ఇచ్చారు. ఏమండి ఓజీ అనే పదానికి సపరేట్ అబ్రివేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. అదే ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి ఏదో చెప్పారంటే వాళ్ళ మానసిక పరిస్థితి గురించి. సో సాంబశివరావు గారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారంటే ఒకటి నందమూరి వర్సెస్ నారా, తర్వాత టీడీపీ వర్సెస్ మెగా అభిమానులు, చిరంజీవి గారు వర్సెస్ జనసేన, అండ్ చిరంజీవి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, కమ్మ వర్సెస్ కాపు. అంటే ఇంత జరుగుతోంది. అందుకనే రిషి గారు నేనేమంటున్నానంటే ఇది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రికగ్నైజ్ దట్. అయితే ఈ అవకాశం ఇచ్చింది కూడా ఎవరో ఒక సీరియస్ పర్సనాలిటీ బాబు గారు కానీ లోకేష్ కానీ అలాంటి వాళ్ళు ఆలోచించి మాట్లాడిన మాట కాదు. కాబట్టి సొసైటీ కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. ఒక ఇది ఏదో ఎక్స్టెంపోర్ గా ఏదో మాట్లాడాల్సిన బాలకృష్ణ గారిని నా ఉద్దేశం సొసైటీ కూడా అర్థం చేసుకుంటుంది. ఆయన ఏదో చిన్న పిల్లలాగా అలాగే మాట్లాడతాడులే, ఆయన సీరియస్ కాదులే అని కూడా అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఒక ప్లాట్ఫామ్, మనం ఉన్న ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రైవేట్ డిస్కషన్ కాదు, అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చిరంజీవి గారు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అది వన్ సైడ్ స్టేట్మెంట్ అయిపోద్ది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటది. ఎవరు దాన్ని ఏమి ఖండించలేదు కాబట్టి దాని మీద ఇంకా పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉంటది. కాబట్టి చిరంజీవి గారు కొద్దిగా సాత్వికంగా మధ్య మార్గంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక ఇప్పుడు దీన్ని పొడిగించటం వల్ల ఎవరిని వాళ్ళు మెప్పించగలుగుతారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని మెప్పించగలుగుతారు. అంతకంటే జనరల్ సొసైటీని కానీ కొద్దిగా సొసైటీ పక్కన పెడితే సాంబశివరావు గారు ఇప్పుడు పొలిటికల్ గా సరే మొదలు పెట్టింది ఎక్కడ బీజేపీ కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా, తర్వాత ఆ రోల్ బీజేపీ పెద్ద లేదనుకోండి. ఇప్పుడు అంతా టీడీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వీళ్ళు పెట్టే ప్రయత్నం కదా, జనసేన మధ్య. ఆ కార్యకర్తలు మనోభావాలు ఎందుకంటే మీరు చెప్పాలి యాజ్ ఎ సీనియర్ పార్టీ లీడర్. సార్ డెఫినెట్ గా చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే ఆ పదాలని అంతవరకే తీసుకుంటారు. దాని వెనకున్న భావాలను, కాంటెక్స్ట్ నో, పర్సనాలిటీస్ నో వాళ్ళు కన్సిడర్ చేయరు. ఫ్యాన్స్ ఎంతవరకు ఉంటారంటే వాళ్ళకి ఏది కనిపిస్తుందో అదే నిజం అనుకుంటారు. ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, ఫ్యాన్స్ అనే వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ ఎమోషనల్లీ ఛార్జ్డ్ ఉంటారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దాన్ని పొలిటికల్ లేయర్ లో మనం ఏదో పెద్ద రకంగా కూర్చొని మాట్లాడి వాళ్ళని సమజాయించడానికి అవకాశం ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు. పోతే ఇది ఇప్పుడు పొలిటికల్ కన్నోటేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ వరకు మాట్లాడుకుంటే ఫ్యాన్స్ సరే వాళ్ళు నీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అందరూ సిటీలో ఊర్లో దీనికి ఎందుకు సీరియస్నెస్ అంటే ఇప్పుడు ఈ మెగా అభిమానులు ఏదో ర్యాలీలని ఇదంతా చాలా పెద్ద జరుగుతుంది సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు. మరి దానికి కంక్లూజివ్ గా ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పకపోతే చిన్నపిల్లలకి ఏమర్థమైందో అదే అర్థం అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏదో మాట్లాడితే అది ఇంకొక లెవెల్లో ఉంటది, పెద్దరికంగా ఉంటది, మాట్లాడకూడదని కాదు. కానీ బాలయ్య గారు ముందుగా దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటది. సో పవన్ కళ్యాణ్ గారు సైడ్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఆ స్పందన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ముగ్గురులో ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారేమో అని వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడున్న పజిల్లో రిషి గారు ఐ థింక్ బాలకృష్ణ గారు నేను నిన్న అసెంబ్లీలో నేను ఏదో వివరించబోయి నా పదాలు ఏదో తేడాగా పడినట్టున్నాయి, నా భావం అది కాదు, నా ఉద్దేశం ఇది అని ఆయన కొద్దిగా వివరణిస్తే దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడితే ఎండ్ కార్డే.
అంతే కదా, అదే అదే కదా మనం కోరుకుంటుంది కూడా. ఇట్స్ ఎ స్లిప్ అని మనకు అర్థమవుతున్నప్పుడు అది స్లిప్ అని మనందరం అంటాం ఒక ఎత్తు. బాలకృష్ణ గారి నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను, ప్లీజ్ ఇగ్నోర్ దట్ అనో, అది పొరపాటునో ఏదో అనేసాడు అనుకోండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు మళ్ళీ రేపు మనం ఇదే డిస్కషన్ లో కూర్చొని ఆ బాలకృష్ణ గారి మనోభావం చెప్పారు కదండి, ఇంకా దాన్ని మీరు పొడిగించడం ఎందుకు, దీని అనవసరంగా మీరు రచ్చ చేస్తున్నారని మనకు మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. అవును, ఇవాళ ఇప్పుడు అదే పరిస్థితి అయిపోయింది. ఎలా ఇప్పుడు ఉందంటే, ఏంటంటే వైసీపీ నాయకులు అంతమంది వరుసగట్టి మాట్లాడుతూ ఉంటే జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి ఐ థింక్ ముందుగా బాలకృష్ణ గారు ఆయన సీనియర్ పొలిటీషియన్, అట్లాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన ఏమనబోయి ఏమన్నాడు అన్నది ముందుగా ఆయన బయటకు వస్తాయి. ఓకే, విల్ సీ. తర్వాత దాని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, దాని ఇంటెన్షన్ ఏంటి, దీనికి పొలిటికల్ కనోటేషన్ లేదు, కులాల ప్రస్తావన లేదు, మెగాస్టార్ గారిని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు, మొదటి నుంచి ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమైంది, ఎమోషనల్ డిశ్చార్జ్